హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. గ్రేవీగా చాలా టేస్ట్ ఉంటుంది. మనకి నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే ఇలా చేసి చూడండి. మీరు ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చెయ్యాలన్నంత టేస్ట్ ఉంటుందన్నమాట. ప్రాసెస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీకు ఎలా చేయాలన్నది ఒకసారి నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక కప్పు పెరుగు, మనకి గ్రేవీ కావాలంటే కంపల్సరిగా ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కొన్ని జీడిపప్పు, దాంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2 టమాటాలు, దీన్ని మిక్సీ పట్టాలన్నమాట. చాలా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబిచ్చాగా, చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి గ్రేవీ కోసం. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకొని అందులో మనం మిల్ మేకర్స్ వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే గట్టిగా ఉంటాయండి. ఇది వేడి నీళ్ళు వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా అయ్యి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత కడాయి స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది మిల్ మేకర్ కర్రీ వండుతారండి. కొందరికి కుదరదు, కానీ చాలామంది వండుతారు. కాకపోతే ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది నాకు కొత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ పెడతాను. నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని కర్రీస్ అందరూ చేస్తారండి, కానీ కొన్ని చేంజ్ చేస్తే కర్రీస్ ఏవైనా సరే చాలా టేస్ట్ వస్తాయి. చూసారు కదా, మిక్సీ బౌల్లో పట్టుకున్న పేస్టు ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ తేలినంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీకి కానీ, రైస్కి కానీ, వెజ్ బిర్యానీకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకోవాలి, తగినంత కారం. అంటే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి, అంటే ఉప్పు. దాంట్లోనే కొంచెం పసుపు, దాంట్లోనే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, దాంట్లోనే కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి. అంటే నేను ఈ ఐటమ్స్ ఇంట్లోనే నేను రెడీ చేసుకుంటానండి, అందుకనే నేను అవి వేసి చూపించాను నేను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. టమాటా ఉంది కాబట్టి టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి. నాన్ వెజ్ మానేసిన వాళ్ళు ఇలా కర్రీ చేసుకోండి. నాన్ వెజ్ టేస్టే వస్తుంది. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మిల్ మేకర్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే వండాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం మిల్ మేకర్స్ వేసుకోవాలి ఇందులో. అంటే మిల్ మేకర్ వేసేటప్పుడు కూడా మనకి అది వాటర్లో నాని ఉంటుంది కాబట్టి గట్టిగా పిండి మిల్ మేకర్స్ ఇందులో వేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో వాటర్ కానీ తీయకపోతే కర్రీ చప్పగా ఉంటుంది అన్నమాట.
ఇది గట్టిగా పిండి అవి వేస్తే అందులో మనకి వాటర్, ఇప్పుడు మన కర్రీలో ఉన్న ఉప్పు కారం మసాలా వాటర్ కూడా అది పీల్చుకోగలుగుతుంది అనమాట. అది పిండకపోతే చప్పగా ఉంటాయి అన్నమాట. మూత పెట్టుకుంటే దానిలో మసాలా మొత్తం ఉప్పు కారం అంతా కలిపి బాగా లాగుతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మిల్ మేకర్ తినేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ పెట్టండి. మంచి మంచి హెల్తీ కర్రీస్ పెడతాను నేను. ఇప్పుడు మనం మిక్సీ బౌల్ కడిగిన వాటర్ కొంచెం ఉంది, అది వేసి నేను మీకు గ్రేవీలా చేసి చూపిస్తాను. వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి. చూసారు కదా, ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇది చిక్కబడినంత వరకు కూడా స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇది చిక్కగా అయ్యి గ్రేవీ వస్తుందండి. పైకి ఆయిల్ తేలి కారం తేలినంత వరకు కూడా దీన్ని మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా, మొత్తం మిల్ మేకరు మసాలా బాగా పీల్చుకుంది. కొంచెం దగ్గరకు అయిన తర్వాత కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. దగ్గరకు అయిపోయింది, గ్రేవీలా వచ్చింది. చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీకి లేదా వెజ్ బిర్యానీకి, రైస్కి అన్నిటికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా స్టవ్ బంద్ చేశాను. చూసారు కదా, ఫైనల్గా ఇలా ఉంటుంది కర్రీ.